మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శరన్నవరాత్రులలో మొదటి రోజు. ఈరోజు కనకదుర్గమ్మ విజయవాడలో బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. బాల త్రిపుర సుందరి అంటే త్రిపురుని భార్య అనగా శివుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము బాల త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రేయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర సుందరి అనే పేరు పరమ పవిత్రమైన పేరు. ఈరోజు బాల త్రిపుర సుందరి అలంకరణ చేస్తారు కనుక ఈ సందర్భంగా ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో ఐశ్వర్యం వచ్చి పడుతుంది. జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి, ధనలాభం పెరుగుతుంది, ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటునకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. కోపంతో శివుడు 3వ కన్ను తెరచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి మసి చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకరాకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించటం ప్రారంభించాడు. దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ కూడా బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. అలా యాగం ప్రారంభించి దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు, విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. అలా మంగళాకారంలో దర్శనమిచ్చిన లలితాదేవిని చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. భండాసురుణ్ణి చంపగలనని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వరాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. సైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేన వాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమయ్యింది. దేవి పంపిన సేనలు బండుని సేవలను సర్వనాశనం చేశాయి. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుండి బాలదేవతను సృష్టించింది. బండాసురుడి పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత
భండాసురుని పుత్రులందరినీ కూడా సంహరించింది. తన పుత్రులందరూ మరణించటం చూసి భండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, వేరే ఒకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురిగొల్పాడు. లలితాదేవి తన పరిచారికలైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుండి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని యొక్క విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపత్రాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుని నేల కూల్చింది. భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ఆ అమ్మను స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైంది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి వలె చిన్న పిల్లల భక్తిలో మనసులో కల్మషం ఉండదని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ఒక మహిమ కలిగిన స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్ర మౌలీశ్వర పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టటం మరిచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది. అయితే అక్కడే వేదికకు దూరముగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తోంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించటం మొదలుపెట్టింది. తల్లి కూతురుని ఎంతో బుజ్జగించింది, మందలించింది. అయినా కూతురు వినలేదు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని, మంచి పిల్లలు అలా మారం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల ఆ మాటలేవి వినిపించుకోలేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో ఆమె పిల్లను కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళనీరు తుడిచి చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది ఆ తల్లి. ఆ శ్లోకాలు వింటూ అమ్మను, అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు. పూజ ముగిసిన తర్వాత స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తల్లి పిల్లతో సహా తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చినది. కానీ హఠాత్తుగా స్వామివారు తీర్థం ఇవ్వటం ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగృహంలోనికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తరువాత తీర్థం ఇవ్వటం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి విస్తుపోయింది. ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చుని ఉన్న తన పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో చూస్తున్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు. తల్లి, పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో ఏది అడగకూడదో వాళ్లకు ఎలా తెలుస్తుంది? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని,
వాళ్ళ కోసమే అని వాళ్ళు అనుకుంటారు. పిల్ల మీద ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే, కానీ అమ్మవారే అందరికీ నిజమైన తల్లి అని అన్నారు. ఆ మాటలు విన్న తల్లి పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత స్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది, ఈ ఆవిడది, ఇవ్వను అనడానికి నేనెవర్ని, అందుకే అమ్మవారికే ఇచ్చేశా అని అన్నారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఎప్పుడూ దేవుణ్ణి చూడాలి. వారి మనసు కల్మషం లేని మనసు, వారి భక్తి కూడా కల్మషం లేని భక్తి. ఆ భక్తికి ఎంతటి భగవంతుడైనా సరే దిగి వస్తాడు. పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర చింతామణి అను ఒక వింతమణి ఒకటి ఉన్నది. అది కౌస్తుభ శోభతో సూర్యునితో సమానముగా వెలుగు ప్రసాదించగల శక్తి కలది. మణిభద్రుడు తనకు ఎంతో సన్నిహితుడైన ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుమకరించాడు. చంద్రసేనుడు శివభక్తుడు, సకల తత్వాలు ఎరిగినవాడు. శివుడి యందు భక్తి విశ్వాసాలు నమ్మకము ఉంచి ప్రజారంజక పాలన చేయువాడు. ఒకానొకప్పుడు చంద్రసేనుడు ఒక మహాయజ్ఞం చేయదలిచి పొరుగు రాజ్యాల మైత్రి ఆకాంక్షించి అందరినీ తన ఆస్థానంలో సమావేశపరిచినాడు. అతడు చింతామణిని కంఠమున అలంకరించుకొని సూర్యుని వలె మెరుస్తూ సింహాసనమును కూర్చున్నాడు. సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు. సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రసేనుణ్ణి జయించి ఆ మణి సాధించాలని కుతంత్రం పన్నారు. ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టారు. కానీ చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలను తృణప్రాయంగా త్యాజించాడు. దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకేగి అందరూ కలిసి కట్టుగా చంద్రసేనుణ్ణి ఓడిద్దామని నిర్ణయించుకున్నారు. అందరూ ఉజ్జయినిని బహువిధాల సైనిక శక్తితో 4 వైపులా చుట్టుముట్టారు. వారు దాడి చేసినను కోటలోకి ప్రవేశించలేకపోయారు. ఇది తెలిసిన చంద్రసేనుడు తాను తన సైనిక బలముతో వారితో పోరాడలేనని తలచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్ళి శరణుజొచ్చి నా ప్రజలను కాపాడు అని శివుణ్ణి సందేహరహితంగా రాత్రింబవళ్ళు అనన్య దీక్షతో ప్రార్థింపసాగాడు. ఈ నగరంలో ఒకానొక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ 5 సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నారు. ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని శివమందిరానికి వచ్చింది. శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవస్యత పొంది గమనించసాగాడు. తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. శ్రీకరుడు ఇంటి దగ్గర శివపూజ చెయ్య భావించి ఒకానొక రాయిని తెచ్చి శివలింగము వలె భావించి తాను ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము, వస్త్రము, ధూప దీపాలు, పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు. ఆ పిల్లాడి భక్తి తీవ్రత శివుణ్ణి కట్టి పడేసినది. రాజువలే పూజ చేద్దామని ఆయన అలాగే తను చేస్తున్నట్లు మనసునందు భావించాడు శ్రీకరుడు. మనో నైవేద్యము సైతము అతని వ్యాకులత చూసి శివుడు స్వీకరించాడు. శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, నృత్యము చేశాడు. వాటన్నిటినీ పరమానందంగా స్వీకరించాడు శివుడు. శ్రీకరుడు నిత్యముతో అలసిపోయి ఆ లింగము ముందు కూర్చుని భక్తితో లయించిపోయాడు. అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వాని వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యములు వృధా చేసినాడని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగమును పారవేసినది. శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ధ్యానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరివేసిన రాయి దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకుని, రామయ్య దెబ్బ తగిలిందా? మందు రాయమంటావా? మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది, ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు. ఆ భక్తికి శివయ్య కంటి నుండి అశ్రువులు వచ్చాయి. ఆ బాలుడు శివలింగం నుండి నీరు కారటం చూసి, శివయ్య ఏడవకు, మా అమ్మను కొడదాంలే, నీ దెబ్బ తగ్గిపోతుందిలే, బాధపడవద్దు అనెను. అప్పుడు శివుడు వెంటనే నిజరూపంలో ప్రత్యక్షమైనాడు. శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాడు శివుడు. శ్రీకరుడు శివుణ్ణి చూసి మిక్కిలి ఆనందం పొంది దెబ్బకు మందు వ్రాసి శివుడితో ఆటలు ఆడుకున్నాడు. తర్వాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్య అన్నాడు. తగ్గింది శ్రీకర, నీవు మందు రాసిన తర్వాత ఇక దెబ్బ ఉండదు, నొప్పి ఉండదు అని
పరిహసించినాడు శివుడు. ఆం తిన్నావా రామయ్య? కాదు కాదు శివయ్య అన్నాడు శ్రీకరుడు. తినలేదు అన్నాడు శివుడు. దాంతో శ్రీకరుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నను తీసుకుని వచ్చి శివుడికి తినిపించాడు. తిను శివయ్య, మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అన్నాడు. శివుడు శ్రీకరుని ప్రేమ వాత్సల్యానికి పొంగి వెన్న తిన్నాడు. నేనంటే చిన్నవాణ్ణి కదా, నాకు కొంచెం చాలు, కానీ నీవు పెద్దవాడివి కదా అని మళ్ళీ చద్ది అన్నం తీసుకువచ్చాడు. అది కూడా శివుడికి పెట్టాడు శ్రీకరుడు. మొత్తం తిన్న తర్వాత శివుడు శ్రీకరుణ్ణి నీకు ఆకలి లేదా అని అడిగినాడు. దానికి శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు. అంతదాకా శివుడి చుట్టూ తిరిగి నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి శివుడి ఒళ్ళో కూర్చొని నిద్రపోయాడు. ఆ తర్వాత బాలుణ్ణి మునుపటి శివలింగం ఉన్న చోటికి చేర్చి శివుడు అంతర్ధానమైనాడు. తర్వాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యచకితులైనారు. శ్రీకరుడికి మెలకువ రాగానే రామయ్య ఏడి ఎక్కడా శివయ్య అని అరుస్తున్నాడు. శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు. అదేమిటంటే తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది. ఇందాక పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ లింగమయ్యింది. తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నమయ లింగం మీద ఉన్నాయి. శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. అక్కడ ఒక మహాభవనం వెలిసింది. రత్న కంచిత స్తంభాలు చూసి నివ్వెరపోయాడు. అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది. ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది. విశాల ద్వారాలు, కవాటాలు, ప్రధాన ద్వారం, గోపురం అన్నీ నేల మీద సూర్యుని వలె ప్రకాశించాయి. కానీ శ్రీకరుడికి అవేమీ గొప్పగా తోచలేదు. శివుడు మళ్ళీ వస్తాడేమో అని ఆ రత్నమయ లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు. ఇంతకు ముందు శివుడితో ఆడినట్లుగా ఆటలు ఆడి పాటలు పాడాడు. కానీ శివుడు యథార్థ రూపంలో కనబడకపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్ళ అమ్మను నిదురలేపాడు. శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇప్పుడు తాము ఉన్న ఇల్లు కూడా ఆ మందిరము వలె రత్నమయ మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందింది. ఏమైంది నాయనా అని బాలుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు శ్రీకరుడు రోదిస్తూ అమ్మా, నువ్వు చెప్పావుగా రామయ్య అన్న శివయ్య అన్న ఒక్కరే అని. నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేశాను. నువ్వు దాన్ని విసిరివేశావు. నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని మెల్లగా వచ్చి రాని మాటలతో జరిగిందంతా కూడా చెప్పాడు. దాంతో శ్రీకరుని తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లి ప్రభువు తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని ప్రార్థించింది. శివుడు ఆమెను కరుణించాడు. ఆమె కూడా ఆ భవంతి వలె సమస్త శోభలతో అలలారింది. తన మునుపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది. కానీ శ్రీకరుడు శివుణ్ణి చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు. బాలుణ్ణి తల్లి తన హృదయానికి హత్తుకుని వాడి యొక్క అదృష్టానికి, శివుడి ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది. అందర్నీ తరింపచేశావు నాయనా అని ముద్దాడింది. ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు. అయినను వారు ఆ రత్న మందిరాన్ని, భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు. చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది. చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయినది. తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకునుటకు శివపూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుణ్ణి వాని తల్లిని తన వద్దకు తోల్కొని రమ్మని చెప్పాడు. అది తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నాడు. రాజ్య నలువైపులా ఉన్న శత్రుసేనలకు ఈ విషయం గూఢాచారుల ద్వారా తెలిసింది. వారు రాజ్యంలోని చిన్న బాలునికే అంత శక్తి ఉంటే మహాశివభక్తుడైన చంద్రసేనుణ్ణి జయించలేమని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనను రాజు వద్దకు పంపారు. చంద్రసేనుడు ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయ అభయమిచ్చాడు. చంద్రసేనుడు నీ భక్తితో కూర్చున్న నన్ను, నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుణ్ణి ఆసరా చేసుకొని నీ లీల చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞతలు తెలిపినాడు. మిగిలిన రాజులందరూ క్షమాపూర్వకంగా చంద్రసేనుణ్ణి వేడుకున్నారు. అందరూ కలిసి శివపూజను, శివనామాన్ని జపిస్తూ శివుడి కోసం నృత్యములను చేయసాగారు. ఇంతలో శ్రీకరుడు వాని తల్లితో మందిరానికి విచ్చేసి దూరంగా కనబడుతున్న రత్నమయ భవనాలను చూపాడు. ఇంకా రోధిస్తూనే జరిగిందంతా కూడా రాజుకు చెప్పాడు. రాజు అతడిని ఎత్తుకొని కౌగిలించుకుని ముద్దాడి ఆనందపడ్డాడు. రాజు, ప్రజలు, శత్రురాజులు
ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు. అయినను బాలుడు శివుడి దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు. రాముడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి రామయ్యగా భావించి, రామయ్య మళ్ళీ రా ఆడుకుందాం అని రోధించసాగాడు. సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాంశ యగు హనుమ ప్రత్యక్షమై, ఎవరు రామ అని రోధిస్తుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాశ్రులతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు. హనుమను చూసిన ప్రజలందరూ ఆయనకు మోకరిల్లినారు. దివ్య దృష్టితో అంతా చూసిన హనుమ ఆ బాలుణ్ణి ముద్దాడి, రాముడు శివుడు ఒక్కరే, మానవులే కాదు దేవతలు, అన్ని జీవరాశులు సైతం శంకరుని భక్తి కలిగి ఉండటం మన అదృష్టం, అది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు. సాష్టాంగపడిన చంద్రసేనుడినే కాక అందరినీ హనుమ ఆశీర్వదించాడు. హనుమ రత్న లింగము ముందు భక్తిగా ప్రణామాలు చేసి, ప్రభువైన శ్రీరాముడు సైతం శివలింగమును పూజించేవారు. ఏ ఊరు, ఏ పేరు, ఏ కులమైన రాముడు, శివుడు, నారాయణుడి కాబోవు అవతారమైన కృష్ణుడు అంతా ఒక్కటే అని శ్లాఘించాడు. రత్నమయ ఆలయంలో ప్రసన్నుడైన హనుమ భక్తి తత్వంతో శివుడి మహిమ, శివ ఉపచారాలు విశదీకరించి రాజును బాలుణ్ణి తన ముందు కూర్చోబెట్టుకుని, శ్రీకర, భక్తి మాత్రమే భగవంతుణ్ణి చేరుతుంది. అయితే మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే నీ శివయ్య నీ కోసం వచ్చాడని, నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో 8వ తరంలో పుట్టనున్నాడని, నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాణిగా కీర్తింపబడుతున్నాడని, నువ్వు శివుడికి పెట్టిన వెన్న చల్దిలతో కృష్ణ లీల చేస్తాడని మాట ఇచ్చాడు. అంతేకాక శ్రీకరునికి భోగభాగ్యాలను మోక్ష వరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కాబట్టి హనుమ, శివుడు, రాముడు అంతా ఒక్కటే. మీరు కూడా శ్రీకరుని వలె చంద్రసేనుడి వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలంగా ఉండండి, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల, చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్త 2వ పెళ్లి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవతి తల్లిగా వచ్చింది సుమిత్ర. సుమిత్ర అస్సలు మంచిది కాదు, ఏ దిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కొని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దాంతో తెల్లవారగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కురా పో అని పంపించింది. శ్రీతుకేమో పాలు పితకటం రాదు. అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప. నిండిన పాల కడవను పక్కన పెట్టి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమయ్యింది? పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన శ్రీతు ఖాళీ కడవను చూసి, అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమయ్యింది. దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు సరే, మరిప్పుడు నా సంగతి? మా పిన్నమ్మ నుండి నన్నెవరు రక్షిస్తారు? వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పటం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో, అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకేమీ కాదులే, మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది? శ్రీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఇన్ని పాలు తెచ్చాను, దేనిలో పొయ్యాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది. శ్రీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవనే బోర్లించింది. అందులోకి ఆశ్చర్యం, ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి. అందుకని శ్రీతు మరొక గిన్నెలోనికి వంపింది.
కడవను. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా 5 పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అన్ని పాలను ఆమె ఏనాడు కళ్ళ చూసి ఉండలేదు. మరుక్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీద పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు వెతకనివ్వలేదు. ప్రతిరోజు శ్రీతు పాలు పితకటం, పాము వచ్చి పాలు త్రాగటం, 5 గిన్నెల నిండా పాలు తయారవ్వటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న శ్రీతును పాము, ఎందుకు శ్రీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడు అని అడిగింది. పాపం శ్రీతుకు ఏడుపు తన్నుకొచ్చేసింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని, తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది. నీ వయసులలో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది పాము. ఉహు అని అడ్డంగా తల ఊపింది శ్రీతు. నీకు ఇష్టమేనా బడికి వెళ్ళటం అని మళ్ళీ అడిగింది పాము. ఓ ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది శ్రీతు. అయితే సరే, ఇవాల్టి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెలు పాలతో నిండాక శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకొచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మ కెవ్వు కెవ్వుమని అరుస్తూ గంతులు వేసింది. కొంచెంసేపు అంతలో వాటి మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేం అందరం శ్రీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవ్వరూ గమనించట్లేదా అనుకుంటున్నావు కదా, మేం చూస్తూనే ఉన్నాం. శ్రీతును బడికి పంపించట్లేదు, గొడ్డు చాకిరీ చేయిస్తూ ఉన్నావు. దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు, తప్పు కదూ అని అడిగింది. సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ, తప్పు కాయి నాగన్న, ఇక మీద శ్రీతును నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమూ రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యాంతమయ్యింది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా 1 టౌన్ పోలీసులు పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటిసారి తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రులు ప్రారంభం ముందు రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెను తీసుకుని వెళ్తారు అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. ఆ ప్రాంతమంతా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. కొంతమంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరి పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్ళేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గం మధ్యలో, అంటే ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తుంది.
కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్లపల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చుని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా?" అంటూ అడిగింది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడు. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లెలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారెను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను" అని చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమయ్యింది. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు. కానీ ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావటంతో ఇప్పుడు ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ 1 టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారెను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. సూర్యుడికి అమ్మవారికి మధ్య యుద్ధం జరగకముందు మహిషుడు అమ్మవారి అందానికి మోహితుడై తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అందుకు అమ్మవారు అంగీకరించారు. అప్పుడు మహిషాసురుడు ఈ కథను చెప్తాడు. ఈ భూలోకం మీద ప్రసిద్ధి చెందిన సింహళం అనే దేశం ఒకటి ఉంది. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడనే ఒక ధర్మపారాయణుడు దానికి ప్రభువు. అతను రాజ్యాన్ని న్యాయం తప్పకుండా పాలిస్తూ ఉన్నాడు. శాంత చిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాసూరుడు, నీతి సముద్రుడు, ధర్మశాస్త్రాలు అన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటివాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి, సౌందర్య సౌశీల్యకు నిధి, సదాచార పారాయణ, పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరూ సంతోషించారు. ఆ బిడ్డకు మందోదరి అని పేరు పెట్టారు. మందోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 10వ ఏడు వచ్చేసరికి అందరి మనసులను కలిచివేసే సౌందర్యంతో కన్యకామణి అయ్యింది. తండ్రి చంద్రసేనుడు వర అన్వేషణ తత్పరుడు అయ్యాడు. మంద్రదేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడని నవ యువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటల్లో
బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలో అన్నింటా సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మందోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమనిషి పతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మందోదరి వివాహం చేద్దామన్నాడు. ఒకసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను, ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మందోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కస్సుమంది. నేను ఎవ్వడిని పెళ్లి చేసుకోను, నాకు వివాహం వద్దు, దాని మీద నాకు ఇచ్చలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను, స్వతంత్రంగా జీవిస్తాను, తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మా, సంసారం ఒక మహాసాగరం. పరతంత్రపు బ్రతుకు, పరతంత్రతకు మించిన దుఃఖం లేదు, స్వతంత్రతకు మించిన సుఖం లేదు. నిజానికి స్వతంత్రమే మోక్షమని శాస్త్ర కోవిదులు కూడా చెప్తూ ఉన్నారు. అందువలన సంసార బంధనాలను తగులుకోవటం నాకు ససేమిరా ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిల్లి వద్దు, పత్తి వద్దు, గితి వద్దు, నన్నిలా బ్రతకనివ్వండి, స్వతంత్రంగా బ్రతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చేయాలి. భర్తకు అణిగి మణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినై సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకటి చెప్పు, చేతలలో ఉండటం అతడు మగడే కావచ్చుగాక, దుఃఖాల్లోకెల్లా మహాదుఃఖం కర్మగాలి ఆ మగడు ఎప్పుడైనా మరొకతిని తెచ్చి పెడితే ఇక ఆ సవితి పోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతం. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చీదరింపులు, దెప్పి పొడుపులు, అబ్బబ్బా ఊహించడానికే భయంకరం. ఇది సంసారం కాదు, ఘోర నరకం. నరకమైనా కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మ, సంసారంలో సుఖం ఎక్కడ? అందులో ఆడదానికి స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రులు. తీయటి కలలు కంటూ కూర్చోవటమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యం ఏమిటి? జనని పూర్వకాలంలో ఉద్దానపాదుడి కుమారుడు ధ్రువానుజుడనే రాజు సకల ధర్మజ్ఞుడై ఉండి పతివ్రత, పతిభక్తి పారాయణ అయిన తన భార్యను ఏ అపరాధము లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. పతి వదిలేస్తే జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. యోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరీమంటే ఆడదాని బ్రతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరమైతే చెప్పాలా? మదన తాపమని, పతి సమాగమంలో సుఖమని ఏమిటో ఇవన్నీ నిజంగా సుఖాలేనంటావా? నాకైతే ఇవన్నీ కలలు కల్లలు అనిపిస్తూ ఉన్నాయి. కనుక నేను వివాహం చేసుకోనుగాక చేసుకోను. ఇది నా నిశ్చయం అని అంది. మందోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. నా కన్న కూతురైనా ఈ మాటలు అంటున్నది అని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటోంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటోంది, సంసారం అంటే అసహ్యమంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక్క నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. అలా మందోదరి కన్నవారి ఇంటిలోనే సురక్షితంగా కాలం గడుపుతోంది. కామోద్దికమైన యవ్వనం ఆమె శరీరం మీద, మనస్సు మీద దాడి చేస్తోంది. చెలకెత్తలి వివాహం చేసుకోమని పదే పదే ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ మందోదరి ససేమిరా అంటోంది, వేదాంతం చెప్తోంది, వాళ్ళ నోళ్ళు మూయించేస్తుంది. ఒక రోజున మందోదరి అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్ళింది. సుమించిన పొదరిళ్లల్లో విహరిస్తూ తుమ్మెదల జూంకారాలు, కోకిల కుహు కుహు రాగాలు వింటూ ప్రకృతి రమణీయానికి పరవశించిపోతూ ఏరి ఏరి ఎగిరి ఎగిరి అందమైన పువ్వులను కోస్తోంది. చెలకత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక సేవకుడు మాత్రం ఉన్నాడు.
మిగతా సేవకులు సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నట్లుగా ఉన్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరంలోనే గమనించిన చిలకత్తె పరుగు పరుగున మందోదరి దగ్గరకు వెళ్ళి విన్నవించింది. రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మహావీరుడిలాగా ఉన్నాడు. మరో మన్మధుడిలాగా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తూ ఉన్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మందోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారికను పిలిచి అడిగాడు, బాల, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? మన విహారానికి వచ్చారా అంటూ మందోదరి వైపు చూస్తూ పరిచారికను అడిగాడు వీరసేనుడు. పరిచారిక చిరునవ్వులు చిందిస్తూ ఇలా పలికింది, మహావీర, ముందు నువ్వు ఎవరో చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అంది. అప్పుడు వీరసేనుడు, బాలామణి, ఈ భూగోళం మీద కోసల దేశమని ఒక సుందర సామ్రాజ్యం ఉంది, విన్నావా? దాని పరిపాలకుణ్ణి నేను. వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తోంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను అన్నాడు. అప్పుడు పరిచారిక ఇలా అంది, వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మందోదరి. సింహల దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాల బిడ్డ. మేమంతా సైరేంద్రులం వన విహారానికి వచ్చాం అంది. అప్పుడు వీరసేనుడు, ఓ సైరేంద్రి, నువ్వు మంచి నేర్పరిలాగా కనిపిస్తూ ఉన్నావు. మాటకారివి. మీ రాకుమారితో చెప్పు, సూర్యవంశుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుని గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకింతవరకు వివాహం కాలేదు, భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాకుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మందోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను, కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను. ఇది నిశ్చయం అన్నాడు. వీరసేనుడి మాటలకు చెలికత్తె చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసి, మందోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలాగా ఉన్నాడు. మహాబలశాలి. కోసల దేశానికి ప్రభువు. వయసులో నీకు ఈడైనవాడు. నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయసు వచ్చింది. వివాహం చేయాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమీ చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకున్నారు. నీకు సేవలు చేస్తూ నీ మనసును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు గనుక నీతో ఈ ప్రసంగం చేయడానికి జంకి ఇంతకాలము ఊరుకున్నాం. భర్తలకు సేవ చేయటం నీచ కార్యమేమీ కాదు. స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మమని మనువు చెప్పాడు. పతి సేవ పారాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు. మొగుడికి పిల్లలకు సేవ చేయటం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మించుకున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు. నరకం అనే దానివి నువ్వు ఒక్కదానివే కనిపిస్తూ ఉన్నావు. పిచ్చి పిల్ల, అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఇతడెవరో యోగ్యుడిలాగా ఉన్నాడు. స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను. ఇతని వివాహం చేసుకో. నీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాము. హాయిగా సుఖపడదువు గాని అంటూ ప్రబోధించింది. అప్పుడు మందోదరి ఇలా అంది, దేవకి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ చెప్తున్నాను. ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తేకు. నేను తపస్సు చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తూ ఉన్నాడు. వెంటనే వారించు అంటూ గుసగుసలాడుతూ విసవిస 10
గజాల దూరం నడిచి అటు తిరిగి నిలబడింది. సేవకి ఆలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మందోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అననయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్నయుడు సుమా, కాలం అన్ని వేళలా ఒకేలాగా ఉండదు. అంచేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించి నా మాటను ఆలకించు. హితువు చెప్తున్నాను, చెవిని పెట్టు. అలాగే భీష్మించుకు కూర్చుంటే అనక కష్టాల పాలవుతావు. తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు. ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెప్తూ ఉన్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిని, లోకం చూసిన దానిని. ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు. అది శ్రేయస్సు కాదు అంది. ఇంతగా చెప్పినా మందోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగని, నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది. ఆ చెలికెత్తే విసిగిపోయింది. ఆ మొండి ఘట్టానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఇక నిట్టూర్పు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించటం లేదు అని చెప్పేసింది. సేనుడు మౌనంగా నిరాశుడై నిరాశగానే రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మందోదరి పినతండ్రి కూతురు అనగా చెల్లెలు ఇందుమతి యుక్త వయసురాలు అయ్యింది. వివాహం జరిపిద్దామని సంకల్పించి స్వయంవరం చాటించారు. దేశ దేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కులశీల రూప గుణవంతుడు అయిన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకొని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంబరాలు మొదలయ్యాయి. మందోదరి మనసులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మంద్ర దేశాధీశుడు చారుదేష్టుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు, అంతకు మించిన మాటకారి. ఆడవాళ్లను లొంగదీసుకోవటంలో అతడికి ఉన్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మత్తు చెల్లాడు, ఏ మందు పెట్టాడో గాని మందోదరి ఆ విటుణ్ణి, ఆ శరణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. మందోదరి తన మనసులోని మాటను రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటుందని సంబరపడ్డాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కానుకలతో కన్యాదానం చేశాడు. చారు చేష్టుడు మందోదరిని తీసుకొని మంద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. కానీ ఒకనాటి రాత్రి చారుశ్రేష్ఠుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్లు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్లు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మందోదరి కంటపడ్డాడు భర్త. అప్పుడు మందోదరి అయ్యో మోసపోయానే అని విలపించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణయమాడాను. ఎంత పొరపాటు చేశాను. ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది? ఇతడి మీద నాకింక ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతం. ఎవ్వరినీ నిందించడానికి ఏమీ లేదు. చేయకూడని పని చేశాను. నా దుఃఖం నేను అనుభవించవలసిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను. అందరూ పరిహాసిస్తూ ఉంటారు. అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. అతి సామీర్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపటం ఒక్కటే నాకు మిగిలినది. అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో ఇలా అన్నాడు. అందుచేత ఓ కళ్యాణి, నీ బ్రతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు. రేపు కామార్తివై ఎవరో ఒక కాముకుణ్ణి ఆశ్రయిస్తావు.
అది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్తాను. అలా చెయ్యి, నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు అన్నాడు. ఆ మాటలు విన్న జగన్మాతకు రవ్వంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాణ్ణి అజ్ఞానానికి జాలివేసింది. అయినా మహిషుడు తగ్గలేదు. చివరికి అమ్మవారి చేతిలో వధింపబడ్డాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒక్క నిమిషంలో మీ దరిద్రమంతా కూడా పోతుంది, ఐశ్వర్యం వస్తుంది, సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.